యాక్చువల్గా సనాకు నిజంగా హెల్త్ అస్సలు బాగాలేదు. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన తను నడవలేని పొజిషన్లో ఉంది. అంటే సెలైన్స్ ఎక్కుతూనే ఉన్నాయి కంటిన్యూగా. మళ్ళీ ఈరోజు డిశ్చార్జ్ చేసినాం అనమాట. ఈరోజు వచ్చింది. పొద్దున ఒకసారి కలవడానికి వచ్చినప్పుడు ఏడుస్తుంది, అక్క నాకు చేతులు నొప్పి వస్తున్నాయి, చేతులు వాచినాయి, నరాలు ఉబ్బుతున్నాయి అని. ఒకసారి పలకరిద్దాం మనం చుట్టంపు. మీరు కూడా నాతో పాటు మీరు కూడా రండి అని కెమెరా పెట్టేసాం. సో గైస్ ఫైనల్లీ సనా దగ్గరికి వచ్చేద్దాం. చెప్తే పిల్లలు వేసి ఎట్లా ఓపిక రాకపోతే మేకప్ కుట్టుకునేదాన్ని. మొత్తం మొహం ఎందుకు అంతగానో వైట్ అయిపోయింది చూడు, ఇదంతా వైట్ అయిపోయింది. సెలెన్స్ పెట్టిరంట. సెలెన్స్ పెడితే అట్లా కాకపోతే ఇంకెట్లయితుంది? అన్ని సుఖాలకే అంటే మరగదు. సుఖాలు సుఖాలు సుఖాలని ఇట్లా అయిపోయినావు. మంచిగా తినక ఎప్పుడు ఆయిల్ ఫుడ్ గీల్ ఫుడ్ తింటే జాండీస్ రాకపోతే ఏమొస్తాయి గైస్? ఎవరికి రావాలి బ్రో? ఎందుకు రావాలి? దెంగి తింటూనే ఉంటావు. ఒక పక్క దీనికి హెల్త్ పని అంటే దెంగి తింటుంది. కుల్లా అంతేనా? కాదు బాధ్యత లేదు, ఏం లేదు. వీడియోలు కొట్టాడు సుల్లి కాబట్టి నాటకాలు తెంకుంటావు. ఏం వీడియోలు కొట్టు? సనా మీద ప్రేమతో ఇడనే ఉంటుంది. అంతలే అట్లా పడుకో. చిరాకు ఎప్పుడు వస్తలేడు నిజంగా చెప్తున్నా. అరే నొక్కి ఎందుకు వస్తావు బ్రో? వస్తాకపోతే ఫ్యాన్స్ హట్ అవుతారు. సనక్క కాదు అయినా సరదా మొత్తం హెల్త్ పడినప్పుడు కూడా ముద్దు పెట్టదామని చూసే కామాంతుడు వర నువ్వు కదనే. ఫైనల్ గెస్ట్ వచ్చిందే. ఊకే ఎట్టుకో నీకు కూడా వస్తుంది మళ్ళీ ఇప్పుడు. చాండీస్ ముద్దు పెట్టిన ముద్దులు పెట్టుకుని రాదు జాగ్రత్తగా. గెస్ట్ వచ్చింది. వీడియోలో చూసిన. ఏం వీడియో? మంచిగా చూసుకుంటున్నావు. కొట్టి చెప్పు ఏమి అంటాడు? ఏంది కాళ్ళు వస్తున్నాయి. దాని కాళ్ళు వస్తుందా? అవును ఇప్పుడు కూడా నొక్కరా? ఏ రిప్పు నాటకాలు తెంగినాడు కొద్ది దేవుడాల దగ్గరగా ఇక్కడ నొక్కు కూడా మాట్లాడరా సుల్లిగా అంటే. ఇగో ఈను ఇవరదాకా వచ్చిన వచ్చితే కన్నా ఇప్పుడు వద్దు కన్నా చాలు పండుకుంటా. ఇప్పుడు నొక్కమన్నా ఇప్పుడు నొక్కమన్నా. అరే ప్రియా వచ్చింది. ఫ్యాన్స్ కోసం. ప్రియా కోసం కాదు, ప్రియా కూడా ఇస్తుందంట. తర్వాత భూమి ప్రాక్టీస్ చేయించుకుంటది. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బట్ లవర్ ఒకవేళ లవర్స్ అయితే ఎన్ని రోజులు ఇట్లా పండిస్తారు ఇంట్లో. నువ్వే రావట్లేదు షూట్స్ కి. నీకు వెళ్తే మీ వీడియోలు కొడతా చెప్పారు బయటికి వెళ్ళొద్దు అని. నా వీడియోలు లేట్ అవడానికి కారణం ఇట్స్ మీకు రేస్తాను గైస్. ఎందుకంటే ఈమె ఛానల్కి కొడతలేం, నా ఛానల్ కొడతాం. మా పాత బ్యాకప్ వీడియోలు ఇప్పుడు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నాకు కూడా అదే బాధ ఉంది తెలుసా. హెల్త్ ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ డార్లింగ్. నువ్వు హెల్తీగా ఉంటే తర్వాత ఎన్ని వీడియోస్. నేను హాస్పిటల్కి వెళ్ళి వీడియో కొడుతున్నా. ఈ మేడం రిచ్ హాస్పిటల్కి వెళ్ళింది అనమాట. అక్కడ కనీసం ఫోన్ ఇట్లా పెడితే చాలు చలో 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 బాహర్ చలో అంటున్నాం. మంచిగా కెమెరా పెట్టే ఛాన్స్ ఇవ్వలేరు. నెక్స్ట్ మంత్ ఒకవేళ మళ్ళా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే తెలియదు. మొత్తం ఇగ్గుకొచ్చేసింది. లోపల నా పాయింట్ వేసుకుంది, పైన ఆమె టాప్ వేసుకుంది. ఆ స్టేజ్ లో ఉంది. అన్ని ఇన్నే కనిపిస్తాయి. పైన బట్టలు లేవు కదా. ఎట్లుంది? సరే ఏంది వీడు ఎప్పుడు క్యూర్ అవుతావే? అర్థమైతలేవు వీడియో లేవు ఏం లేవు. ఈయన వచ్చి సౌండ్ వస్తుంది. ఆపు. నీ అమ్మ దెంగి తింటూనే ఉన్నావు. జ్వరం వచ్చిందని కూడా ఎవరికట జ్వరం వచ్చిందని ఆడొచ్చినావు. ఈడైతే మబ్బుకే మబ్బాడు ఆవిడ. ఆడ నిద్ర ఎప్పుడు నిద్ర పెట్టడం లెక్కున్నాడు. చీమకం లేదు ఆడేది. నాకు అర్థమైతే అట్లా అంత దారుణంగా. ఏంద్రా నైట్ ఏంది? అది నాదే బ్యాగ్. నువ్వు నాటకాలు నీకు రా బ్రో. అది వేరే బ్యాగ్ కాదు. మరి ఇప్పుడు వీడియో పెట్టిన నా ఛానల్ కి నాకు బాగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ ఏమనుకుంటారు? దెంగుతారు. తొందర క్యూర్ గా ఫస్ట్ తిను. అయితే తొక్క అయితే ఏం కాదు. చక్కగా ఫస్ట్ టైం కి తిన్నది గైస్. మొట్ట టైం కి అక్కడ టైం కి తింటలేనా? అది తింటుంది కరెక్ట్ గా. అందుకే అట్లా దున్నకుతున్నా నా లెక్క. కుళ్ళు ఎందుకు రా? దున్నకుతున్నాను మంచిగా పొగిడాను రే. శ్రీయన్న వచ్చిండు. అన్నయ్యొచ్చినాడు ఎలుగురయ్యనెల్దొచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు. ఫ్రూట్స్ ఏవిరా? ఫ్రూట్స్ ఏవి? సన్నకి వెళ్తా జాండీస్. అరే వీడియోస్ లో ఏం లేవురా. బాధ అవుతుంది మాకు. నా ఛానల్ కి రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో కొట్టొచ్చు. అప్లోడ్ అయినా చేయండి కనీసం. అవును మేము జీతాలు ఇచ్చి పెట్టుకుంది గైస్. అంటే జీతాలు అంటే మాకే అయిందని కోసుకుంటున్నా అని చెప్పి కోసుకో. నువ్వే
మాట్లాడితే ఇయ్యలేడు నేను ఇంత మాట్లాడాను బ్రో చాలా వద్దురా స్పేస్ ఎక్కువ ఉంది ఎర్రిపో మీకు వీళ్ళకైనా కాళ్ళు నొక్కుతున్నాడు పత్తి సేవ అరే వీడియో కోసం సేవ చేస్తున్నాడు ఏం మంచోడు కాదు మంచోడు ఫేక్ ప్రేమ వీడిదైతే ఫేక్ నిజంగా ఫేక్ అమ్మో మరీ మరీ ఫేక్ రా మేము నొక్కమని చెప్పినాం మేము నొక్కమని ఫేక్ బ్రాండ్ అంబాసిడర్ నీకు తెలియదా మాది సిన్సియర్ ప్రేమ అంటే ఉన్నా లేకపోయినా పైసా ఉన్నా లేకపోయినా 5 సంవత్సరాల నుంచి నాతో ఉంది మా పిల్ల మేము కూడా సంవత్సరం నుంచి కలిసే ఉన్నాం ఎవరు మధ్యలో రాలేరు అప్పుడు నీకు లవ్ చేసుకుంటాయింది అవును మరి అంతకుముందు ఎంతమంది తిన్నావు మాకేం తెలుసు అది తింటూనే ఉంది కదా నువ్వు తినేటప్పుడు నువ్వు నిజంగా ప్లీజ్ వద్దురా నువ్వు వద్దురా కళ్ళు ఆపి తెంగినావు ఆపి తెంగిండు అది వాడి ప్రేమ లఫూడ్ గాడు చుట్టాలు చుట్టం వచ్చింది సనాకి హెల్త్ బాలంటే చూడడానికి వచ్చింది రే సనాకి హెల్త్ బాలంటే చూడడానికి వచ్చిందిరా లఫుడ్ గా తెస్తా అన్నది ఫ్రూట్స్ తెస్తా అన్నది ఆర్డర్ పెట్టు చెప్తాను ఆర్డర్ పెట్టు అన్న కళ్ళు బయటకు వచ్చినట్టున్నాయి సరే బుక్ ఇంత పెద్దగా అయింది రా ఈ పిల్లది ఇంత పెద్దగా అయింది ముక్కు అలాగెలా కట్టు అలా ఏం లేవులే మరి చెల్లెకి బాగాలేదని నువ్వు తెచ్చినావా మీ చెల్లెకి బాగాలేదని తెచ్చినట్టున్నావు బిల్డప్ దింపుతున్నావు ఏంద్రా అంత గట్టిగా వద్దుతావా పిల్ల దానికి వెళ్తే వాళ్ళు అంటే వద్దులే అన్న నువ్వు రేపు చేసుకొని వీడియో అయితే సరేనా హెల్త్ కి బాగాలేదని అరే కాదే పాపం వాళ్ళకి ఫ్యాన్స్ వీడియోస్ సరిగ్గా ఆడైతే మరీ లఫుడ్ గాడు వాడు ఛానల్ వ్యూస్ పోతున్నాయని వాడికి పొగరు వచ్చింది ఎప్పుడో పెడుతున్నాడు మస్తు పొగరు వచ్చింది సాయి గడికి కూడా నన్ను ఎంకరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేస్తారు పాపం నాకు ఏ వీడియో పెట్టిన 1,00,000 వ్యూస్ చేస్తారు వానికి మాత్రం 6 లక్షలు 5 లక్షలు 4 లక్షలు అంతే మరి అంత పోలేవు పాపం మరి పోతాయి తొక్కేస్తుంది స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు నువ్వు స్వచ్ఛమైన మనసు అదే భూమితో మాట్లాడక దెంగది అంటున్నాడు వీడియోలు ఎట్లా నువ్వే చెప్పాలి నువ్వు వీడికి రా వచ్చి నువ్వు ఇక్కడ వండి సెలెండ్ రేపు మళ్ళీ సెలెండ్ పెడతారేమో మళ్ళీ నేను వచ్చేయండి ఎల్లుండి సెలెండ్స్ పెడితే నేను వచ్చేయండి ఆల్బమ్మ ఆల్రెడీ నొప్పి వస్తుంది అంటుంది బంగారం మరి నొప్పి లేదా నుంచి ఒక్కసారి వచ్చినావు నాకు కలవడానికి వాటర్ బాటిల్ ఫోన్ చేసిన టాబ్లెట్ వేసుకోవాలి వాటర్ లేవాలంటే తీసుకొచ్చిన వాటర్ బాటిల్ వాళ్ళ తిరగడానికి పోయిండు దేశంకి నిజంగా చెప్తున్నా అమ్మతోడు ఈడు కూడా ఎంత దొంగలు తెలుసు బాబా బాబా సోమవాడు ఫోన్ చేసి పడుకున్నా అన్న లేచినట్టు చెప్పురా అన్న కారు కావాలన్నా 1 గంట అన్నాడు ఎందుకు రా అన్న పని ఉందన్నా అన్నాడు ఎవరికి రా అన్న నాకు కదన్నా సాయం కాదు అంటాను అన్నాడు అవునా అని చెప్పి సాయం ఏంటంటే మా మామ దగ్గర మీ మామ దగ్గరికి సాయం పేరు ఎందుకు అంటే నోట్ తీసుకో అర్ధగంట అన్నాడు తీసుకుని ఇప్పుడు వచ్చిర్రు 7 గంటలకు వచ్చారు ఓరాక్షన్ దెంగకరు అట్లా అమాయకంగా కూడా చంప చెప్పాలి మరి సనకి వెళ్తే పాలకపోతే అంతసేపు బయటకి ఎందుకేనా పని మీద ఏం పని కార్ మీద వేయరాలు గుర్తుపెట్టుకోరి సోను గారు సాయం పక్కన పోయారంటే ఏదో కొంప కాలిపోతుంది ఏదో కొంపల దూరినా అర్థం సర్లే గైస్ నాకు కూడా తెలుసు ఎందుకురా ఇప్పుడు మాకు లెక్చర్లు ఇస్తున్నావు సో గైస్ కట్ అయిపోతే పక్క ఏదో ఒక రోజు సన మీద కోపంతో గుద్దుకుంటాడు అవి నరాల మీద మన మీద కోపం కూడా గుద్దుకున్నాను మరి యాడ్ చేసి వాళ్ళు ఎవరికి కనిపించావు వద్దురా రే జ్వరం వచ్చింది రే
వచ్చినా కూడా సుల్లిగాడు అది అన్న లేదు కన్నా నేను అక్కి నాకు చెప్పిండు నువ్వు ఎక్కియకుండా నువ్వు నాకు ఫోటో ఇచ్చిండే లేదా అడుగు ఫోటోలు ఇచ్చిండే ఫోటోలు ఇచ్చొచ్చిండు అది మాకు ఒక్కొక్కటి ఇచ్చిండు మళ్ళీ మాకు సనక్ బాలే అని సనకి ఎప్పకి ఇక్కడ ఉన్నా అని చెప్పి అన్నాడు అన్న జ్యూస్ తీసుకొని రా అన్న జ్యూస్ తీసుకొని మనకి ఎన్ని ఫోటోలు ఇచ్చిండు నీకు ఒకటి నాకు ఒకటి ఇచ్చిండు అరే వన్ వద్దులే ఇప్పుడు వీడియోలు ఎట్లా అడుక్కోలే ఆడ బిల్డప్ ఆడే వచ్చి మా దగ్గర అడిగాడు బ్రో నువ్వు బయట అమ్మాయిలు అందమైన అమ్మాయిలకి ఇస్తావు మాకెందుకు ఇస్తావు ఏ అమ్మాయి ఫోటో దిగినమ్మా అసలు నేను మా ప్రతి నువ్వు దిగిన వాడిని హైలో పెట్టావు కదా నువ్వు నేను బయట అమ్మాయితో దిగుతావు నేను మన ఎస్ఆర్ టీం ఫ్యామిలీతో దిగుతాను కొత్తగా మనకే మన పరిచయం కలగజేస్తుంది ప్రతి అనుభవం ఎదురయ్యే ప్రతి మలుపు చెప్పే ఇలా ఇలా అట్లనే వాగుతూ ఉంటారు కానీ చెప్పు సో అందరికీ సారీ గైస్ నేను ఒక 4 days అయితే వీడియోస్ చేయను ఎందుకంటే డాక్టర్ ఏం చెప్పిండు తెలుసా నాకు కూర్చొనే ఉండాలని చెప్పిండు వీడికి ఆలోచిస్తూనే ఉండాలి 24 hours అని చెప్పిండు ఆటల్లో ముంచి ముగ్గులేస్తారు వలలో పడితే కొంప కొల్లేరు దొంగ లేదు ఆ ఉంది పక్కన ఏం చెప్పిండు ఆయన? అవును చెప్పిండు 4 days వరకు వీడియోలు చేయను గైస్ చేస్తే ఈయనకి చేయాలనిపిస్తే ఈయన చేస్తాడు మాక్సిమం మౌనికకి అయితే హెల్ప్ చేస్తుంది ఒక 2 వీడియోలు కొట్టిస్తుందేమో చెప్పలేము ఏవైనా ప్రాంకులు చేయమని చేస్తారు ఇద్దరు కలిసి సో నా తరపు నుంచి అయితే నేను సారీ చెప్తున్నా అంటే ఆమె కొంచెం వీడియోలకు రాలేని పొజిషన్ ఉంది కాబట్టి ఒకవేళ రాకపోతే మాక్సిమం కూర్చునే వీడియోలు అయితే వస్తుందేమో మేబీ బట్ ఆమెకు నిజంగానే ఓపిక లేదు. అయితే మీరే ఇడికి రండి ఈయనే కొడదాం దాటి పెట్టుకుంటాను అది నడవడానికి రావట్లే అట్లా బయట తిరగద్దు బ్రో గాలి తిరగద్దు అన్నారు ఏది పడితే తినద్దు అన్నారు ఆయిల్ ఫుడ్ అసలే ముట్టద్దు అన్నారు ఏం అయిపోయి సాయం వండి పెడతారులే అందుకే రాత్రి పెడతలే పొద్దుగల జున్ను వండుతుందని నేను కూరగాయలు తెచ్చి సో గైస్ తినడమే కదా జున్ను వండి పెడుతున్నాను కూడా సో చెప్పిన సన్న బంగారం కెళ్తూ బాగాలేదన్నమాట సో సన్నాన్ని అందరూ సపోర్ట్ చేయండి అందరూ గుడికి వెళ్ళండి సన్నకి వెళ్తూ బాగాలని అరే ఈడు ఎక్కువ చేస్తున్నాడు అట్లా ఏం లేదు గైస్ మంచిగా ఉండాలని కోరుకోండి అంతే ఈడు మరి ఎక్కువ ఏమంటే కొంచెం ఎక్కువ చేస్తాడు నిజంగానే తనకు బాగాలేదు ఒకవేళ తన ఛానల్లో తను లేకుండా వీడియోలు కొడితే మాత్రం కొద్ది రోజులు అడ్జస్ట్ చేయండి ఒక 4-5 days ప్రియమట ఎలా చెప్పింది మంచి మనసుతో ఒక రాయి మొక్కిన ఏం కదంటే మొక్కండి ఇన్ని మొక్కారు దేవుడా వద్దు దేవుడా గాయస్ నువ్వు రాయలాంటి మనసు ఉన్నాడు సో ఒక 4 to 5 days వరకు అయితే సన్నతో వీడియోస్ రావు ఏమున్నా ఇట్లనే వస్తూ ఉంటాయి సో ఇన్ని రోజులు ముగ్గురు అదే చెప్పింది అదే చెప్పినా మళ్ళీ ల్యాగ్ చేస్తున్నారు సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ గలీపురం అది స్పీకర్ వేస్తాను అంటారు గైస్ ఒక వీడియో అయితే వచ్చింది రేపు అప్లోడ్ జరిగి 3 రోజులు అవుతుంది సో గైస్ అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ